టిఆర్ఎస్ వర్సెస్ యా, యా. కాంగ్రెస్ మంత్రులు వర్సెస్ మాజీ మంత్రులు. ఏంటి వాళ్ళు అసలు అంటే అవుతున్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆరోపణలు అరెస్టులు వాళ్ళే కొత్తగా తెలంగాణలో జరగలేదు కానీ ఆ విపరీతమైన హైడ్రామా. అందులో కేటీఆర్ గారేమో అసలు అనకూడని మాటలు ముఖ్యమంత్రిని మంత్రుల్ని పట్టుకుని. ఏంటి ఏమనిపిస్తోంది తెలంగాణలో నిన్న జరిగిన ఆ డ్రామా చూస్తే? ఒకటి మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే అన్నారు ఈ వేదికలు కావని. మీరు ఏదైనా మాడుకోవచ్చు, ప్రెస్ మీట్ పెట్టి తిట్టుకోవచ్చు. తిట్లు మాత్రం అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉభయ పక్షాలకు కూడా ఉంది. ఖచ్చితంగా ఆ భాష అనేది అది యాక్సెప్టబుల్ కాదు. అంటే విపక్షం వాడినా యాక్సెప్టబుల్ కాదు, సీఎం తిట్టినా ఏదో ఏదో అనే భాష పదజాలం కానీ అది కరెక్ట్ కాదు. ఇటుపక్క వీళ్ళు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష కూడా కరెక్ట్ కాదు. మనం చూసాం ఆయన అరుంధతితో దాంతో దీంతో పోలుస్తూ మాజీ సీఎం ఏ విధంగా తూలనాడు చూస్తాం. అది తప్పే, ఇది తప్పే. మీరే అన్నారు వేదిక ఇది కాదు. నిజంగా ఏది వేదిక? మనం మనం అనుకున్న దానికి సమాధానం ఇవ్వాల్సిన వేదిక అసెంబ్లీ మాత్రమే. అక్కడ మీరు ప్రెస్ మీట్ లో ఏదైనా రేజ్ చేయండి, రిప్లైస్ అనేది అసెంబ్లీలో రావాలి. చర్చలకు మీరు అక్కడ పోవాలి. అంతేగాని నేను జంతర్ మంతర్కి వస్తాను, లేకపోతే ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరికి రా, లేదా ఇద్దరం కలిసి ఇది బాహాబాయి చూసుకుందాం పలానా దగ్గరికి రా అని అది కాదు కదా. అది మనం ఎక్స్పెక్ట్ చేయం. ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు చేయరు, నేను చేయరు. సో మనం వాళ్ళు హుందాగా ఉండాలి. దేన్నైనా ప్రశ్నించవచ్చు, దేనికైనా సమాధానం ఇవ్వాల్సిన వేదిక అసెంబ్లీ మాత్రమే. ఆ అసెంబ్లీ వచ్చిన సందర్భంలో కూడా మొత్తం లిస్ట్ చేసుకోండి. వాళ్ళు ఏం చెప్పారో మీద ఆయన చెప్పండి. మన కేటీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పాడు, నేను కూడా 8 లక్షల అప్పు అనుకున్నా రామ్మని చెప్పాలి సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఆయన అన్నాడు ఒక పార్లమెంట్ లో సభ్యుడు రేస్ చేసిన క్వశ్చన్ కు సమాధానంగా గతంలో మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో అన్నారు 77,000 కోట్ల రూపాయల అప్పున్న తెలంగాణ అది 3 లక్షల చిల్లరకు వచ్చింది. అంటే వీళ్ళు చేసినప్పుడు అరౌండ్ 3 lakh crores అని పార్లమెంట్ సాక్షిగా ఒక మంత్రి చెప్తున్నాడు. మరి అది కరెక్టా? పార్లమెంట్ అయితే మనకి క్రెడిబిలిటీ ఇవ్వాలి కదా. సో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ ఈ ఫిగర్స్ లోపల. వీళ్ళు 8 లక్షల కోట్ల అప్పు అంటారు, వాళ్ళు కాదు మేము 3.5 లక్షల కోట్ల హరీష్ రావు స్టాటిస్టిక్స్ ఇచ్చినట్టు. ఇవన్నీ కూడా తేలాల్సిందే అసెంబ్లీ వేదిక. మళ్ళీ మీరు అసెంబ్లీలో చెప్పాలి. ఎందుకంటే నా జ్ఞాపకుడి బట్టి విక్రమార్క ఒకప్పుడు దాని మీద ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఆయన కూడా 6 lakh ప్లస్ అప్పు ఉంది, ఇంత మితి కడుతున్నాం ఉండొచ్చు. రైట్ నౌ మీరు మితి కట్టే ఫిగర్స్ తేడా ఉండడానికి లేదు. ఎందుకంటే మంత్రికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంతా అఫీషియల్ గా ఆఫీసర్స్ ఇస్తారు. సో ఇది మీరు అన్నట్టు బయట రచ్చరచ్చ చేసుకోవడం, తిట్టుకోవడం, పొలిటికల్ మైలేజ్ కి ఇది లాభిస్తుంది తప్ప వేరే విధంగా కరెక్ట్ కాదు. ఆయన రమ్మనడం తప్పే, ఈయన పోతా అనడం తప్పే. ఎక్కడికి వేదికే కాదు అసలు. నువ్వు కూడా మంత్రిగా నువ్వు నీ కార్యాలయంలో కూర్చోవాలి, నీ దగ్గర ఆహ్వానించాలి ప్రతిపక్షాన్ని. అక్కడ నీ ఆఫీస్ లో రిప్లై కాదు కూడా నువ్వు ప్రెస్ పెట్టి చెప్పు. ఇది కాదు డోంట్ వాంట్ మీటింగ్ దెన్ ఆన్సర్ ఇన్ ద అసెంబ్లీ. అది పద్ధతి. కానీ దారి తప్పుతుంది అది. అటు బీఆర్ఎస్ చేస్టులు కూడా విపరీతమైన చేస్టులే, కాంగ్రెస్ చేస్టులు కూడా విపరీతమైన చేస్టులే. ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ లో మీరు అన్నట్టు బాగా హీట్ అయిపోయింది వ్యవహారం. మధ్యలో లేవాల్సిన బీజేపీ లేవట్లేదు. పాపం వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వచ్చి చాలా ప్రయత్నం చేశాడు లేపడానికి. ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయనడంలో అసలు డిస్ప్యూటే లేదు. అదే మీరు రైతుల సమస్యలనండి, లేకపోతే సగమే నెరవేర్చబడ్డ హామీలనండి, మిగిలిన వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మిగిలిన సగం నెరవేర్చడానికి డబ్బులు లేవు. మనం చెప్పేది మీరు నేను కాదు చెప్పేది, సీఎంఏ చెప్పాడు ఆయన డబ్బులు లేవు. సో అది డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఆయన సగమే నేను హామీలు నెరవేరుస్తా, మిగిలిన దానికి నాకు డబ్బులు లేవు, నీ కేంద్రానికి పోయా 72 సార్లు పోయా, ₹1 కూడా విధించలేదు అంటే మన అశక్తతను, మన నిస్సహాయతను ప్రకటిస్తుంది. మనది కాదు కదా, సీఎం చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి దీని ఇదే ప్రాబ్లం. ఈ సెంటర్ కు స్టేట్ కున్న రిలేషన్ లో ప్రాబ్లం. 3 years అయిపోతే 132,000 కోట్ల ప్రతిపాదన సీఎం చెప్పిన ప్రకారం ₹1 చెప్పితే రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది? సో దాని మీద ఒక వివక్ష కొనసాగుతుంది అనుకోవాల్సిన ఆస్కారం అయితే ఏర్పడుతుంది సీఎం చెప్పిన దాన్ని బట్టి. ఇక్కడ ఏమైనా కొత్త పైసలు జనరేట్ చేస్తున్నాడా, లేదా పథకాల కోసం ఏమైనా కొత్త ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ అయినా దానివల్ల ఏమైనా వస్తున్నాయంటే ఆయన చెప్పుకున్నాడు. మిత్తి కట్టడానికి నాకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, మిగిలింది 8,000 కోట్లు. ఆ 8,000 కోట్లు ఏం చేయాలో కావాలంటే 8,000 జీతాలు, సంక్షేమము, మిగిలింది అభివృద్ధి అన్నాడా లేదు చెప్పండి. అభివృద్ధికి నా దగ్గర 8,000 కోట్లే ఉన్నాయన్నాడు. అవి కూడా నేను ఎవరికి ఇవ్వాలో మీరే డిసైడ్ చేసి పారండి. మందకృష్ణ గారు రండి, ఆర్ కృష్ణ గారు రండి, మీకు ఇచ్చేస్తా డబ్బులు, మీరే పంచండి సంక్షేమ పథకాలు అంటాడు. అరే ఆర్ కృష్ణ ఎన్నుకున్నావా, మందకృష్ణ ఎన్నుకున్నావా? నిన్ను కదా మేము ఎన్నుకుంది. వాళ్ళ మీద మా గౌరవం ఉంది, వాళ్ళు గొప్ప నేతలే సామాజిక వర్గాల్లో మీకు కాదనం. కానీ అంత మాత్రం చేత అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన నువ్వే నిస్సహాయత ప్రకటించి నేను 5,000 కోట్లు ఏమైనా మించిన ఏం చేయాలంటే నీ విజన్ డాక్యుమెంట్ ఏమైంది? మీరు ఇది నీ ఫ్యూచర్ సిటీ ఎక్కడ పోను? రేపొద్దున మూసీ మరి చూసాం కేంద్రం అనుమతి ఏదో ఇచ్చింది. ఒక 3,000-4,000 కోట్లు ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇక్కడ నుంచి వచ్చింది, సంతోషమే.
నేనది వీటన్నిటికీ ప్రభుత్వ పరంగా నువ్వు పెట్టగలిగే పెట్టుబడి జీరో అని నువ్వే చెప్పుకుంటుంటే సో డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ సో అంటే ఇష్యూస్ మీద యాక్చువల్గా జరగాల్సిన పద్ధతిలో చర్చ పక్కకు పోయి ఈ ఛాలెంజ్లు లేకపోతే నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అది అనవసరం అండి. ప్రజలు డిసైడ్ చేస్తారు నీ సైజ్ ఏంటో ఆయన సైజ్ ఏంటో. ఉమ్, నువ్వు అంగుష్ట మాత్రం ఆ మాత్రం ఈ మాత్రం అవసరం లేదు. ప్రజలు ఈ పూటకి ఎవరి సైజ్ ఏంటో డిసైడ్ చేసి ఎవరెక్కడ కూర్చోవాలో డిసైడ్ చేస్తారు. మీ రోల్స్ మీకు ఇవ్వబడేటువంటి ఏదైతే ప్రజలు మీకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఉందో అది ప్రతిపక్ష బాధ్యత కావచ్చు, అధికార బాధ్యత కావచ్చు, రైట్. మీరు మీ పద్ధతుల్లో నిర్వహించాలి తప్ప ఒకళ్ళోడు పరస్పరం దూషించుకొని భాషను ఇష్టమైనట్టుగా వాడి బండ బూతులు ఇవాళ తిట్టుకుంటే ప్రజల ముందు పరువు తీసుకుంటున్నారు కదా మాజీ మంత్రులు అంతే మంత్రులు కదా. పదవులందరూ పెట్టి. అందుకే ఇంగ్లీష్ లో వర్డ్ ఉంటది, డు నాట్ వాష్ యువర్ డర్టీ లైన్ ఇన్ పబ్లిక్. అంటే మురికి బట్టలు నీకుంటే ఉండు కావచ్చు కానీ వాటి పబ్లిక్ లో మాత్రం ఉత్తుకోకని చెప్తుంది. Yeah. అది పబ్లిక్ లో ఉత్తుకుంటారు వీళ్ళు మురికి బట్టలు. దిలీప్ గారు, యా దిలీప్ ఆచార్య గారు, బీజేపీ ఇప్పుడు ఇందాక వారు దిలీప్ కుమార్ గారు అన్నట్టు మొన్న 3 రోజులు అసలు దాదాపు